ఈ గవర్నమెంట్ జాబులు, ఈ వాలంటీర్ జాబులు ఇవన్నీ మనకు ఇలా. నీకు పోలీసు ఓకేనా? సార్ ఆ దొంగలు పట్టుకోండి, నేను ఉరకలేను సార్. ఉక్కడం అవన్నీ నీకెందుకయ్యా? మన జగనన్న పక్కకుండు, అన్నెవరినైనా తొక్కిచ్చేస్తే డైవర్ట్ చేయి. సార్ సార్ చాలా మంచి దిగు, చాలా మంచి దిగు. నీకు రైల్వే జాబ్ ఓకేనా? రైల్వే జాబా ఈ ఏజ్ లో? ఏజెంటయా, నీకు రైల్వే జాబ్ వచ్చేస్తుంది. రైల్లో కూర్చొని ఊపుకోవడమే. అయినా రైల్వే సెంట్రల్ కదా సార్. రైల్వే సెంట్రల్దే కావచ్చు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా స్టేటే కదా. నీ జీతం ఎంతో తెలుసా? ఎంత సార్? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ట్రాక్ వేస్తారు కదా, ట్రాక్ వేసిన తర్వాత మిగిలింది నువ్వు అమ్ముకోవచ్చు. సార్ రైల్వే జాబ్ ఆఫర్స్ ఉన్నాయా? మరి నాకు నువ్వు టెన్షన్ తీసుకోకు, నీకు గంజాయి వస్తుంది, సైడ్ వేసి అమ్మేసుకో. నీకంటే నాకే ఎక్కువ కమిషన్ వస్తుంది. జాబులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఫోన్లు ఎత్తురా నువ్వు. ఆపండి, ఎందుకు కొడుతున్నావా? ఆపండి, ఆపండి. రైల్వే జాబ్ అన్నాడు, ట్రాక్లు అమ్మేసుకోవచ్చు, బొగ్గు అమ్మేసుకొచ్చినాడు. తీరా చూస్తే రైల్వే జాబు లేదు, బొగ్గు లేదు. జుట్టుంటేనే కదా ముడేసుకోగలం, మరి జుట్టు లేకపోతే ఎలా ముడేసుకోగలుగుతాం? వేసుకోలేము. మరి అధికారం ఉంటేనే కదా జాబ్లు ఇచ్చేది, అధికారం లేనప్పుడు ఎలా జాబ్లు ఇస్తాం చెప్పండి. అదేంటండి మనిషికి 5 లక్షలు కట్టాం, ఆ డబ్బంతా ఎలాగా? చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకున మింగావా. ఈ పద్యం తెలుసా? మరి ఈ చిలక గుట్టిలో పెట్టిన డబ్బులు మింగడమే తప్ప బయటికి ఇవ్వడం ఉండదు. ఆ డబ్బులన్నీ రెడ్ బుక్ బయట తీసుకొస్తుంది. గూట్లో పెడితే గుట్టుకోమంటావా? ఎలా గుట్టుకోమంటావా మేము చూస్తాం. అక్క, డబ్బులు నీకు దెబ్బల్లాగా